శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అక్కడ రాజులు దేవాదిదేవుడు అమితమైన తేజస్సు కలవాడగు విష్ణువు యొక్క మహిమను అన్ని కాలములయందు ప్రశంసించుచుందరు. మనోహరులకు విలాసవతులు యవ్వనంతో ప్రకాశించువారు, ఎల్లప్పుడూ అలంకారములయందు ఆసక్తులైన వారు అగు స్త్రీలు అక్కడ పాటలు పాడుతారు, నృత్యం చేస్తారు. ఇలావృత వర్షంలో నివసించేవారు, జంబూ ఫలాలను వాని రసాన్ని భుజించువారు 13,000 సంవత్సరాలు చిరాయువు కలవారుగా ఉందరు. భారతవర్షంలో స్త్రీలు పురుషులు కూడా అనేక వర్ణములు కలిగి ఉందరు. అనేక దేవతలను పూజింతురు, అనేక కర్మలు చేయుచుందరు. వారి పరమాయుర్దాయం 100 సంవత్సరములు. ఈ భారతవర్షం 9,000 యోజనముల వైశాల్యం కలిగి ఉంటుంది. పుణ్యాత్ములారా, ఇది అధికారం కల మనుషులకు కర్మభూమి. మహేంద్రము, మలయము, సహ్యము, శక్తిమంతము, వృక్షపర్వతము, వింధ్యపర్వతము, పారయాత్రము అను 7 ఈ వర్షములలో కల పర్వతములు, ఇంద్రద్వీపము, కశేరుక్మము, తామ్రపర్ణము, గభస్తిమంతము, నాగద్వీపము, సౌమ్యము, గంధర్వము, వారుణము అను ద్వీపములతో పాటు ఈ ద్వీపం సముద్రమందున్న 9వ సంఖ్య కలది. ఈ ద్వీపం దక్షిణోత్తర దిశలకు 1000 యోజనాల దూరం వ్యాపించి ఉంది. దీని తూర్పు దిక్కు చివరి భాగంలో కిరాతులు, పడమటి కొనయందు యవన జాతి వారు నివసిస్తారు. ద్వీపం మధ్య భాగంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు మరియు శూద్రజాతి జనులు నివసిస్తారు. ఇక్కడి వర్ణముల మానవులు క్రమంగా యజ్ఞాలు, యుద్ధాలు, వాణిజ్యమును వృత్తులతో జీవనం సాగింతురు. ఇక్కడ పర్వతాల నుండి బయలుదేరి ప్రవహించే పవిత్రమైన నదులు కలవు. శతద్రువు, చంద్రభాగ, సరయు, యమున, ఇరావతి, వితస్త, విపాస, దేవిక, కుహు, గోమతి, ధూతపాప, బాహుద మరియు దృషద్వతి, కౌశికి, లోహిని అని హిమవత్ పర్వత పాద ప్రదేశం నుండి బయలుదేరినవి. వేదస్మృతి, వేదవతి, వ్రతఘ్ని మరియు త్రిదివ అనేది వర్ణాస, చందన, చర్మన్వతి, సుర, విదిశ, వేత్రవతి అను నదులు పారియాత్ర పర్వతంను ఆశ్రయించినవి. నర్మదా, సురస, సోనము, దసార్ణ, మహానది, మందాకిని, చిత్రకూట, తామసి, పిశాచిక, చిత్రోత్పల, విశాల, మంజుల, వాలువాహిని అనేవి వృక్షవత్ పర్వతం నుండి బయలుదేరినవి. మనుషుల అన్ని పాపాలు నశింపచేయి నదులు తాపి, పయోష్ని, నిర్వింధ్య, శీఘ్రోద అను మహానది, విన్నా మరియు వైతరణి, బలాక, కుముద్వతి, మహాగౌరి, దుర్గా, అంతఃశిల అను నదులు వింధ్యపర్వత పాదముల నుండి బయలుదేరినవి. మనుషుల పాపాలు వెంటనే నశింపచేయనవి. గోదావరి, భీమరథి, కృష్ణవేణి, వశ్యత, తుంగభద్ర, సుప్రయోగ మరియు కావేరి అను సహ్యపర్వత పాద ప్రదేశం నుండి బయలుదేరిన దక్షిణాపదపు నదులు ఋతుమాల, తామ్రపర్ణి, పుణ్యవతి, ఉత్పలావతి అన్న నదులు మలయ పర్వతం నుండి బయలువెడలినవి. ఇవన్నీ చల్లని నీరు కలవిగా ప్రసిద్ధములు. ఋషికుల్య, త్రిసామ అనేవి గంధమాదన పర్వతాన్ని ఆశ్రయించినవి. క్షిప్ర, పలాసిని, ఋషిక మరియు వంశధారిణి అనే నదులు సుక్తిమత్ పర్వత పాద ప్రదేశం నుండి పుట్టినవి. అవి మనుషుల పాపములన్నింటినీ నశింపచేయును. విప్రులారా, ఈ నదుల యొక్క ఉపనదులు 100 కొలదిగా కలవు. అవి పుణ్యకరములైనవి. స్నానదానాది కర్మల వల్ల అన్ని పాపాలు తొలగించును. వానియందు ఈ కురు పాంచాల దేశముల మధ్య దేశం మొదలగు వాని తూర్పు దేశము మున్నగు ప్రాంతాల జనులు, కామరూప దేశమందున్న ప్రజలు, పుండ్రులు, కళింగులు, మగధులు, సంపూర్ణ దక్షిణ ప్రాంత జనులు, అపరాంత దేశవాసులు, సౌరాష్ట్ర శూద్రులు, అర్బుదులు, తక్కువ జాతి ప్రజలను, మాలకులు, మలపులు, పారియాత్రమందు నివసించువారు, సౌవీరులు, సింధు ప్రాంతీయులు, హూనులు, మాల్యులు, బాల్యులు అక్కడ నివసించువారు, మాద్రులు, రాములు, ఆంధ్రులు, అట్లే పారసీకులు పూర్వం పేర్కొనబడ్డ నదుల నీటిని తాగుదురు. నదీ తీరాల్లో నివసిస్తారు. భారతవర్షంలో 4 యుగాలను పండితులు చెప్పినారు. కృత, త్రేత, ద్వాపర, కలియుగంలోని వాటి పేర్లు. అవి వేరే చోట ఎక్కడా లేవు. మహర్షులారా, కింపురుష వర్షం మొదలగు 8 చెప్పబడినవో వానిలో శోకము, ఆయాసం, ఆకలి, ఉద్వేగం ఉండవు. అక్కడి ప్రజలు రోగరహితులై అన్ని దుఃఖాల నుండి విడువబడ్డవారై మంచి స్థితి కలవారుగా అందరూ స్థిరమైన యవ్వనం కలవారై వివిధ భావాలతో విహరిస్తారు. ఓం శాంతి శాంతి శాంతి.